ఒక పుస్తకం అధికారికంగా విడుదల కాకముందే దేశవ్యాప్తంగా పెద్ద రాజకీయ దుమారాన్ని రేపింది. దానిలోని విషయాలు దేశ భద్రత, రాజకీయ జవాబుదారీతనంపై చాలా తీవ్రమైన చర్చకు దారితీశాయి. ఆ పుస్తకం పేరే 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ. సరే, ఈ హెడ్లైన్ చూస్తేనే మనకొకటి అర్థమవుతుంది. ఇది కేవలం ఒక పుస్తకం గురించిన కథ కాదు, అంతకుమించి చాలా ఉంది. ఇది ఒక ఆర్మీ చీఫ్ స్వయంగా చెప్పిన కథనం. అంతేకాదు, ఒక జాతీయ సంక్షోభం టైంలో తీసుకున్న కీలక నిర్ణయాల వెనక జరిగిన అసలు కథ. 2026 ఫిబ్రవరి మొదట్లో ఇదే పుస్తకం భారత పార్లమెంట్లో ఒక రాజకీయ అగ్గిరాజేసింది. అసలింక పబ్లిష్ కూడా కాని ఒక పుస్తకం ఇంత పెద్ద సంచలనాన్ని ఎలా సృష్టించిందో చూద్దాం. ఒక్కసారి లోక్సభలో జరిగిన ఆ సీన్ ఊహించుకోండి. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రమైన వాగ్వాదం. ఆ గందరగోళం మధ్య మన ముందు ఒకే ఒక ప్రశ్న నిలుస్తుంది. అసలా పుస్తకంలో ఏముంది? అది ఎందుకంత ముఖ్యమైంది? అవును, ఇంత రచ్చకు కారణమైన ఆ పుస్తకంలో ఏముందో ఇప్పుడు చూద్దాం. లీకైన కొన్ని భాగాలను పరిశీలిస్తే అందులో ఎందుకు ఇంతటి దుమారం రేపే విషయాలున్నాయో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం అసలు మ్యాటర్లోకొచ్చేస్తున్నాం. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే తన ఆత్మకథలో అసలు ఏం రాశారు? ఈ పుస్తకం మనల్ని కొన్ని దశాబ్దాల తర్వాత ఇండియా చైనా మధ్య జరిగిన అత్యంత ప్రమాదకరమైన సరిహద్దు ఘర్షణకు తీసుకెళ్తుంది. ముఖ్యంగా ఆగస్టు 31న భారత సైన్యం కైలాష్ రేంజ్ని స్వాధీనం చేసుకున్నప్పుడు 2 దేశాలు దాదాపు యుద్ధం అంచుకు వెళ్లాయి. ఇక్కడే ఉంది అసలు వివాదం. చైనా ట్యాంకులు ముందుకు దూసుకొస్తున్న ఆ టెన్షన్ టైంలో ఆర్మీ చీఫ్కి దేశ రాజకీయ నాయకత్వం నుండి అందిన ఆదేశం ఇది. చాలా ఉద్రిక్తమైన సమయంలో ఒక అస్పష్టమైన ఆదేశం. సో జనరల్ నరవణే దీన్ని ఒక హాట్ పొటాటో అని వర్ణించారు. అంటే ఎవరూ బాధ్యత తీసుకోవడానికి ఇష్టపడని ఒక పెద్ద సమస్య అన్నమాట. దేశం యుద్ధం అంచున నిలబడినప్పుడు ఆ ఫైనల్ డెసిజన్ తీసుకునే భారం పూర్తిగా తన భుజాలపై పడిందని ఆయన ఫీలయ్యారు. ఒకవేళ ఆ నిర్ణయం తేడా కొడితే దానికి ఎవరు బాధ్యులు అనే దానిపై క్లారిటీ లేదన్నది ఆయన వాదన. అయితే ఈ వివాదం కేవలం లడఖ్కే పరిమితం కాదు. ఈ పుస్తకం జాతీయ భద్రతకు సంబంధించిన మరిన్ని సున్నితమైన విషయాలను కూడా బయటపెడుతుంది. భూటాన్లో జరిగిన సీక్రెట్ మిషన్ నుంచి అగ్నిపథ్ లాంటి కీలక సైనిక సంస్కరణలపై ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మధ్య ఉన్న అభిప్రాయ భేదాల వరకు ఇలాంటి ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి. అందుకే ఈ పుస్తకం ఇంత కాంట్రవర్షియల్ అయింది. ఇంత సంచలనం రేపుతున్న ఈ పుస్తకం రాసి రెడీగా ఉన్న మార్కెట్లోకి ఎందుకు రావట్లేదు? అసలు దాని పబ్లికేషన్ను ఎవరో ఆపుతున్నారు? ఈ పుస్తకం ఒక రకమైన బ్యూరోక్రాటిక్ చిక్కుముడిలో ఇరుకుపోయింది. పబ్లిషర్ దీన్ని రివ్యూ కోసం డిఫెన్స్ మినిస్ట్రీకి పంపారు. అంతే, అదక్కడే ఆగిపోయింది. రివ్యూలో ఉంది అనే కారణంతో దాని పబ్లికేషన్ను నిరవధికంగా ఆపేశారు. మరి ప్రభుత్వం తన చర్యను ఒక పాత, చాలా శక్తివంతమైన చట్టం కింద సమర్థించుకుంటోంది. అదే అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ 1923. ఇది దేశభద్రతను కాపాడటానికి ఉన్న, చాలాసార్లు పారదర్శకతను అడ్డుకోవటానికి, సమాచారాన్ని బయటకు రాకుండా ఆపడానికి దీని ఒక సాధనంగా వాడుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఒక ఆర్టీఐ ప్రశ్నకు వచ్చిన సమాధానం నిజంగా ఆశ్చర్యపరిచింది. గత 4 ఏళ్లలో డిఫెన్స్ మినిస్ట్రీకి రివ్యూ కోసం వెళ్లిన 36 పుస్తకాల్లో క్లియరెన్స్ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నది ఒకే ఒక్క పుస్తకం. అదే ఇది. ఇది ఈ పుస్తకం యొక్క ప్రాముఖ్యతను, సెన్సిటివిటీని ఇంకాస్త పెంచుతుంది. ఈ పబ్లికేషన్ ఆగడానికి అసలు కారణం ఆ ఒక్క వాక్యమే. ప్రభుత్వం చెప్పినా మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యండి అనే మాట మీద ఇప్పుడు 2 పూర్తిగా భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఈ స్లైడ్ మొత్తం రాజకీయ చర్చను మన ముందుంచుతుంది. ప్రభుత్వం ఆర్మీ మీద నమ్మకంతో ఆ మాట అందా, లేక కష్టమైన సమయంలో బాధ్యత నుంచి తప్పుకుందా? ఒకవైపు చూస్తే ఇది సైన్యానికి ఇచ్చిన ఫ్రీ హ్యాండ్లా కనిపిస్తుంది. కాని మరోవైపు చూస్తే జవాబుదారీతనం నుంచి పారిపోవడంలా కనిపిస్తుంది. ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసే విషయం ఏంటంటే, ఈ కీలకమైన అస్పష్టమైన ఆదేశం వెంటనే రాలేదు. దాదాపు 3 గంటల పాటు సరిహద్దులో టెన్షన్ పెరుగుతున్నప్పుడు ఆర్మీ ఒక క్లియర్ డైరెక్షన్ కోసం ఎదురుచూసింది. ఈ ఆలస్యం ఎందుకు జరిగిందనేది కూడా ఒక పెద్ద ప్రశ్నే. సో ఇది కేవలం ఒక పొలిటికల్ డ్రామా మాత్రమే కాదు. ఈ పుస్తకం చుట్టూ ఉన్న వివాదం మన ప్రజాస్వామ్యంలోని కొన్ని ప్రాథమిక సమస్యలను మన ముందుకు తెస్తోంది. చివరిగా ఈ పుస్తకం రేపుతున్న వివాదం
ఒక ప్రజాస్వామ్యం తన రక్షణ, భద్రత, వ్యవహారాలను ఎలా హ్యాండిల్ చేస్తుందనే దాని గురించే. సరిహద్దులో నిజంగా ఏం జరిగింది? ఆ కీలకమైన నిర్ణయాలకు ఎవరు బాధ్యత వహించాలి? లాంటి ప్రాథమిక ప్రశ్నలను ఇది లేవనెత్తుతుంది. మరి ఇది మొదటిసారేం కాదు. గతంలో కూడా అనుభవజ్ఞులైన అధికారులు తమ అనుభవాలను పంచుకోవటానికి ప్రయత్నించినప్పుడు వాళ్లు ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కొన్నారు. రిటైర్ అయిన ఆఫీసర్లు మాట్లాడకుండా ఉండటానికి ఇదొక రకమైన హెచ్చరికగా మారింది. చివరిగా ఈ వివాదం మన ముందొక పెద్ద ప్రశ్ననుంచుతోంది. దేశ భద్రత కోసం ప్రభుత్వ రహస్యాలను కాపాడటం, అదే సమయంలో ఎన్నికైన నాయకుల జవాబుదారీతనాన్ని నిలబెట్టడం, ఈ రెండింటి మధ్య సరైన